హాయ్ హలో. ఈరోజైతే పట్టు శారీ కలెక్షన్ చూద్దాం. పట్టు శారీ నా దగ్గర ఏమేమి ఉన్నాయి అవి నేను చూపించాలనుకుంటున్నాను ఈరోజు. అయితే నా పెళ్ళికైతే శారీస్ నేను ఒక 4 తీసుకున్నాను. ఇది రిసెప్షన్ మీదికని తీసుకున్నాను. శారీ ఎల్లో శారీ అనేది పెళ్ళి శారీ. రెండు నెక్స్ట్ ఇది ఎంగేజ్మెంట్ శారీ గ్రీన్ కలర్. నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఇది ముందు రోజు పెళ్లి కూతుర్ని వేస్తారు కదా, ఆ రోజు అని పట్టు శారీ తీసుకున్నాను. ఇదేమో మా అత్తమ్మ వాళ్ళు తీసుకున్నాం. ఓకే, ఇది అంటే ఎంగేజ్మెంట్కి తీసుకున్న శారీ. అయితే ఇవి ఎలా ఉన్నాయంటే ఫస్ట్ చూద్దాం. ఇది ఫస్ట్ మనం పెళ్ళికి ముందు పెళ్లి కూతుర్ని వేస్తాం కదా, ఆ రోజు తీసుకున్నాం శారీ. శారీ ఎలా ఉందో చూడండి. మొత్తం నా శంకు ఉంటుంది కదా, శంకు మోడల్లో వచ్చింది శారీ. మొత్తం అట్లనే ఉంటుంది. మనకు బ్లౌజ్ అనేది మాత్రం నాకు బార్డర్ ఉంది కదా, బార్డర్ అనేది గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లో వచ్చింది. శారీ మొత్తం శంకు మోడల్లో ఉంది. ఈ విధంగా ఉంది శంకు మోడల్. ఇదైతే బ్లూ కలర్ శారీ. మొత్తం బ్లూ మీద శంకు మోడల్ గోల్డ్ కలర్ డిజైన్ అనేది వచ్చింది. శారీ చూడండి, కడితే మాత్రం చాలా లుక్ ఉంటుంది. ఇది పళ్ళు అయితే సేమ్ గ్రీన్ కలర్ వచ్చింది, గోల్డ్ కలర్ దాని మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ మొత్తం. ఇదైతే పళ్ళు అనేది ఈ విధంగా ఉంది చూడండి. అంత పళ్ళు. శారీ అయితే ఈ విధంగా మొత్తం బ్లూ కలర్ శారీ, ఇంకో డిజైన్స్ గ్రీన్ కలర్ అనేది బార్డర్ కాబట్టి బ్లౌజ్ అనేది గ్రీన్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ శారీ. ఎంగేజ్మెంట్ అనేది మొత్తం గ్రీన్ ఉండాలి, ఫస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఎంగేజ్మెంట్ గ్రీన్ ఉండాలని మొత్తం గ్రీన్ కలర్ తీసుకున్న శారీ అనేది. ఫస్ట్ ఏదైనా మనం అంటే శుభకార్యానికి ముందు గ్రీన్ ఉండాలి అని అన్నారు, అందుకని నేను గ్రీన్ కలర్ తీసుకున్న శారీ. గ్రీన్ కలర్ మీద మొత్తం ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చినాయి. మొత్తం ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఇట్లాంటివి మొత్తం వచ్చినాయి. బార్డర్ అనేది మనకు సేమ్ ఇట్లా మెరూన్ కలర్లో గ్రీన్ కలరే వచ్చింది బ్లౌజ్. శారీ మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి. శారీ మొత్తం ఫ్లవర్సే ఉంటాయి. బాగుంటుంది శారీ. చూడండి, ఇదైతే పళ్ళు అంటాం కదా, ఈ పళ్ళు గోల్డ్ కలర్ వచ్చింది. మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది పళ్ళు అనేది, గోల్డ్ కలర్. ఇది మాత్రం గ్రీన్ కలర్ శారీ, గోల్డ్ కలర్ పళ్ళు. ఇది మనకు గ్రీన్ అంటే ఇది మొత్తం థిక్ గ్రీన్ అంటాం కదా, మొత్తం డార్క్ గ్రీన్ కలర్. ఇది డార్క్ గ్రీన్ మీద మొత్తం గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది. బ్లౌజ్ ఎలా అంటే లైట్ గ్రీన్ కలర్లో ఉంది. ఈ కలర్లో వచ్చింది బ్లౌజ్. చిన్న చిన్న బుట్టాలాగా ఇవి శంకు మోడల్లాగా వచ్చి చిన్న ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ అయితే. నెక్స్ట్ ఏంటి అంటే మనం పెళ్ళికి అయితే యాక్చువల్గా కొందరు వైట్, ఎల్లో, గ్రీన్ అనుకుంటారు. అయితే నేను ఎంగేజ్మెంట్గా గ్రీన్ తీసుకున్నాను కాబట్టి పెళ్ళికి ఎల్లో కలర్ తీసుకోవాలి, ఎల్లో అయితే బాగుంటుందని, అది ఒక ట్రెడిషనల్ లాగా లుక్ వస్తుంది అనే విధంగా ఎల్లో తీసుకోమన్నారు. ఎల్లో తీసుకున్నాను నేనైతే. మొత్తం మన డైమండ్ షేప్లో ఉంటుంది. ఫ్లవర్స్ డైమండ్ షేప్లో వచ్చేసి చిన్న చిన్నగా డైమండ్ షేప్లో ఉంటాయి.
సైడ్కు మనకు బార్డర్ అనేది పికాక్, మొత్తం పికాక్ వచ్చేసింది. పికాక్ మోడల్ కడ్డీ బార్డర్ అనేది ఇక్కడ వచ్చేసి పికాక్ మోడల్ అనేది ఇక్కడ వచ్చింది. మొత్తం మన డైమండ్ షేప్లో ఉంటుంది. శారీ మాత్రం సూపర్ ఉంటుంది లుక్. ఇదైతే ఎంత అంటే జస్ట్ 3500 అంతే, 3500 అంతే. కానీ శారీ మాత్రం చాలా బాగుంటుంది డైమండ్ షేప్లో. చూడండి పైనుంచి ఎంత బాగుంటుందో. శారీ మాత్రం చాలా బాగుంటుంది, కడితే మస్తు లుక్ ఇస్తుంది ఇది డైమండ్ షేప్. దీనికైతే మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. మనకు బార్డర్ ఇక్కడ బార్డర్ అనేది మెరూన్ కలర్ ఉంది కదా, ఈ మెరూన్ కలర్ అనేది వచ్చింది. దీనికి పళ్ళు అయితే పళ్ళు మెరూన్ కలర్ వచ్చింది. బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ కలర్, పళ్ళు ఏదైతే ఉందో ఆ కలరే బ్లౌజ్ వచ్చింది. పళ్ళు మొత్తం మన పింక్, అంటే పింక్ కలర్, ఇది మెరూన్ కూడా కాదు, పింక్ కలర్. దాని మీద మొత్తం డైమండ్ షేప్స్ ఫ్లవర్స్ అనేది వచ్చినాయి. మొత్తం పింక్ కలర్ అనేది వచ్చింది. ఇక్కడేమో పికాక్స్ వచ్చినాయి. శారీ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఈ డిజైన్ చూసి తీసుకుని తక్కువ కాస్ట్ అయినా కూడా చాలా హెవీ లుక్ కనబడుతుంది, బాగుంటుంది అనే విధంగా ఈ శారీ తీసుకోవడం అనేది అప్పుడు అయింది. ఓకే, సైడ్కి అయితే ఇవి అయితే ఈ పట్టు శారీస్ అనేది మనకు ఒక్కసారి కొంటే ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండిపోతాయి కాబట్టి వీటికి సైడ్స్కి ఇట్లా బాగుంటాయని ఈ సైడ్స్కి ఇట్లా పూసలు వేయించిన. వీటికి మనకి ఇవి దారాలు వెళ్తాయి కదా, దాంతో ఇట్లా పూసలు వేయించిన సైడ్కి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది శారీ. పళ్ళు అయితే సూపర్. నాకు శారీ మొత్తం ఎల్లో కలరు చాలా బాగుంటుంది. 3500 ఇప్పుడైతే అస్సలు రాదు, 3500కే చాలా బాగుంటుంది. కడితే మస్తు డైమండ్ షేప్లో సూపర్ ఉంటుంది లుక్. 3D షేప్ లాగా మొత్తం 3D చాలా బాగుంటుంది శారీ. చూడండి నెక్స్ట్ ఏంది, ఇది రిసెప్షన్ శారీ. రిసెప్షన్ శారీ అనేది యాక్చువల్గా అందరు పెళ్ళికి ఎక్కువ కాస్ట్ పెడతారు, రిసెప్షన్కి తక్కువ కాస్ట్ ఉంటుంది. కానీ నేను మాత్రం ఇది రిసెప్షన్కి ఎక్కువ. ఇది 11,000 శారీ. చాలా అంటే ప్యూర్ పట్టు అన్నట్టు ఇది శారీ. ఏంది దీనికి ఇంత కాస్టా నచ్చు, కానీ దేని లుక్ దానికి ఉంటుంది. 3000 ఉంటుంది, 3500. బట్ట మాత్రం చాలా ఇట్లా మెత్తగా. ఇది టోటల్ పింక్ అన్నట్టు, మనకు మొత్తం పింక్ మ్యాంగో షేప్స్ వచ్చినాయి. ఇది షేప్స్ మొత్తం మ్యాంగో దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లాంటివి వచ్చినాయి. మొత్తం మ్యాంగో డిజైన్ మొత్తం మ్యాంగో. బార్డర్ అయితే లోటస్ బార్డర్, మొత్తం లోటస్ షేప్స్ ఉన్నాయి. లోటస్ బార్డర్, కడ్డీ బార్డర్ మీద పైన కడ్డీ బార్డర్, కింద లోటస్ వచ్చేసినాయి. మొత్తం పింక్. బ్లౌజ్ అనేది మనకు ఇది ఎల్లో ఉంది కదా, ఇగో ఈ బార్డర్ షేప్లో ఈ కలర్లో బ్లౌజ్ వచ్చింది, మ్యాంగో డిజైన్స్ ఒకటి. శారీ మాత్రం కడితే ఫొటోస్లల్లా, ఇంకా మనకు ఏదైనా పెళ్ళిళ్ళకు అట్లా వెళ్ళినప్పుడు చూడాలి. అసలు పట్టు అంటే ఏదో మనకు హెవీగా ఉంటుంది, ఇట్లా కడితే కుచ్చుతుంది, అలాంటివి లేకుండా 11,000 మనకు మంచి కంఫర్ట్గా ఉంటుంది. 11,000 శారీ. బార్డర్ ఇది పళ్ళు అనేది మొత్తం మనకు ఎల్లో కలర్ వచ్చింది. పింక్కు ఎల్లో కాంబినేషన్, మొత్తం ఇట్లా గోల్డ్ ఎల్లో, అలా ఎల్లో కలర్లో కాంబినేషన్లో వచ్చేసింది. ఇదంతా పింక్ బార్డర్, చాలా బాగుంటుంది. ఇది పింక్ శారీ మొత్తం పింక్, మ్యాంగో డిజైన్స్. మిడిల్లో ఎల్లో ఇదంతా మనకి మ్యాంగో డిజైన్స్ సైడ్కి ఇది ఏర్పడుతుంది. ఇదంతా పట్టు, మనకు జరీ పట్టు అంటాం కదా, అలాంటిది. ఇదంతా పట్టు. చూస్తేనేమో మనకు అంతా ఇట్లా కనబడది, కానీ ఫోటోలలో ఫోన్లలో మాత్రం ఇట్లా లుక్ అనేది ఇట్లా మంచిగా వస్తుంది ఫోటోలలో. ఇట్లా ఈ శారీ ఇది కడితేనే తెలుస్తుంది. ఎంత చూసినా చెప్పినా మనకు అంతా తెలియదు. కట్టినప్పుడు ఫోటోలల్లో మనము కట్టినప్పుడు మన లుక్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈ శారీ లుక్ దానికి చాలా డిఫరెంట్. బార్డర్ మాత్రం
మొత్తం లోటస్ బార్డర్, హెవీ పట్టు మొత్తం. ఇది హెవీ పట్టు కానీ మెత్తగా చాలా బాగుంటుంది శారీ అయితే. ఇదొక్కటి. నెక్స్ట్ ఇంకేంటి అంటే పట్టు అవి పెళ్లి శారీస్. తర్వాత నేను అప్పుడప్పుడు చిన్నగా తీసుకున్న శారీస్ ఏంటి అని అంటే ఇది చిన్నగా తీసుకున్న శారీ ఏంటంటే నాకు యాక్చువల్గా పెళ్ళికి వైట్ తీసుకోవాలని ఉండే, వైట్ తీసుకోలేను. అది ఎల్లో, పింక్, గ్రీన్ అట్లా తీసుకున్నాను కాబట్టి వైట్లో కావాలని ఇది మా పాప ఏమంటారు, మా పాప వెంట్రుకలకు అనుకుంటా ఇట్లా వైట్లో తీసుకున్నాను. వైట్ పింక్ కాంబినేషను, మొత్తం వైట్ కలర్. వైట్ అంటే ఇది వైట్ అని కూడా కాదు, మన గోల్డ్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్, గోల్డ్ కలర్ పింక్ కాంబినేషన్. బ్లౌజ్ అనేది మనకు పళ్ళు ఉంటుంది కదా, పళ్ళు కలర్ వచ్చేసింది. బ్లౌజ్ అనేది పింక్. మొత్తం బార్డర్ అనేది అంటే కడ్డీ బార్డర్ కాకుండా హెవీ బార్డర్ పెద్దగా వచ్చింది బార్డర్ అనేది. ఇప్పుడు ఈ అంటే పెద్ద బార్డర్ అనేది బాగా ఫ్యాషన్ కాబట్టి ఇప్పుడు శారీస్కి ఇట్లా వస్తుంది బాగా. మొత్తం శారీ మొత్తం అట్లనే ఉంటుంది, పింక్ బార్డర్ వస్తుంది, కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది. అయితే పళ్ళు చూసినట్లయితే ఇది పింక్ కాకుండా కొంచెం ఏమంటారు, ఇది కొంచెం అంటే రెడ్ కాంబినేషన్లో, రెడ్ అని కూడా కాదు, కొంచెం కనకాంబరాల కలర్ అని అంటాం కదా ఆ కాంబినేషన్లో వచ్చింది. కొంచెం బ్లౌజ్ కూడా అట్లనే వచ్చింది దీనికి, ఈ కలర్లోనే బ్లౌజ్ వచ్చింది. బార్డర్ మాత్రం పింక్ కలర్, ఇది డిఫరెంట్ వచ్చింది. అది కూడా కడితే చాలా లుక్ ఇస్తుంది. ఇది కాస్ట్ అనేది ఇది జస్ట్ 1000 రూపీస్, ఎక్కువేం కాదు కానీ కొంచెం పట్టు లుక్లో చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ పట్టు అంటాం కదా మనము, ఆ విధంగా లైట్ వెయిట్ పట్టులో లాగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ గ్రీన్ కలర్, యాక్చువల్గా ప్యారెట్ గ్రీన్లో తీసుకుందామని ఇట్లా తీసుకున్నాను ఈ శారీ. చూడండి, ఈ శారీ మొత్తం ప్యారెట్ గ్రీన్, దీనిపైన సిల్వర్, అప్పుడు సిల్వర్ కాంబినేషన్ బాగుండే కదా దానికోసమని ఇట్లా తీసుకున్నా. ప్యారెట్ గ్రీన్ మొత్తం సిల్వర్ కాంబినేషన్. బ్లౌజ్ అనేది ఇట్లా బ్లూ కలర్ వచ్చింది, మన బార్డర్ కలర్. బ్లౌజ్ పైన ఇట్లా సిల్వర్ కలర్ అనేది జరీ వర్క్ అనేది ఉంటుంది దీనికి. శారీ మాత్రం కడితే మాత్రం ఈ కలర్ కాంబినేషను, ఈ శారీ మనకు వేరే శారీస్ ఏం పనిచేయాలి. దీనికి ముందట ఈ కలర్ కానీ, ఈ కలర్ కాంబినేషను అండ్ ఈ సిల్వర్ కలర్ బార్డరు కలరు, ఇవి మాత్రం సూపర్ కాంబినేషను. ఈ కలర్ కోసమే తీసుకున్నాం మెయిన్ ఈ శారీ అనేది. ఇదైతే మా పాపకి ఒళ్ళెలు అంటారు కదా, ఒళ్ళెలు కట్టించినప్పుడు తీసుకున్నా ఆమెకు. బార్డర్ ఇది పళ్ళు అయితే బ్రింజల్ కలర్ ఉంది కదా, బ్రింజల్ కలర్లో ఉంది పళ్ళు మొత్తం. పళ్ళు అయితే మొత్తం బ్రింజల్ కలర్లో ఉంది. శారీ మాత్రం పింక్ కలర్, దాని మీద సిల్వర్ కలర్ బుట్ట అంటాం కదా అట్లా, అట్లాంటి బుట్టలు వచ్చినాయి. చాలా బాగుంటుంది. మీకు సిల్వర్ కలర్ వేయచ్చు. ఈ కలర్ అయితే ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నా. హెవీ బార్డర్ వచ్చింది కాబట్టి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నా. శారీ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొకటి నెక్స్ట్ ఇది తీసుకున్నా. ఇది ఏంటంటే కడ్డీ బార్డర్, జస్ట్ కడ్డీ బార్డరే తీసుకున్నా. చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి, ఇది రమా గ్రీన్ కలరు. యాక్చువల్గా ఈ రమా గ్రీన్ కలరు కడ్డీ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ అనేది ఇట్లా పింక్ కలర్ బార్డర్ ఉంది కదా, దీని కలర్ అనేది బ్లౌజ్ వచ్చింది. చూడండి శారీ మొత్తం రమా గ్రీన్ కలర్ ఉంటుంది.